డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నాగార్జున గారితో సినిమా చేస్తారు కదా ఆయన, రెడ్డి గారు. శివనాగేశ్వర రెడ్డి గారు కాదు కాదు, చనిపోయారు వారు. చనిపోయారు. అవును, ఆయన ఫోన్ చేశారు. వారు శివనాగేశ్వర రెడ్డి అనుకుంటారు. కాదు కాదు, కామాక్షి మూవీ. ఆయన ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి సినిమా చేయాలమ్మాయిలాగా నాగార్జున గారు కలుస్తా అన్నారు ఒకసారి, ఎలాగలవా అన్నారు. బా అనగానే వెళ్తాను సార్ అన్న. నేను మోహన్ బాబు గారితో అడ్వాన్స్ తీసుకున్నాం కదా, సరే మనం ఏమనుకుంటాం దాని తర్వాత అనుకుంటాం కదా. అనుకుంటే ఫిల్మ్ సిటీలో ఉన్నారు నాగార్జున గారు, రాజన్న షూటింగ్లో ఉన్నారు. రాజన్న వెళ్ళిపోయా. పొద్దుటే బయలుదేరితే 11కి అలా వెళ్ళాము. బ్రేక్ ముందు కలిశాను, బ్రేక్ తర్వాత ఇమ్మీడియట్గా షార్ట్ పెట్టారు, వచ్చాను. కుర్చీలో కూర్చున్నాను. నాగార్జున గారు అలా చూశారు. బాగుందమ్మా సీమటపాక 10 నిమిషాలు చూశాను, ఒక 10-15 మినిట్స్ ఏదైనా కథ ఉంటే చెప్పన్నాడు. అంతే, ఒక 5 మినిట్స్ మాట్లాడాం. బాగా తీసావు, అక్కడక్కడ కొన్ని సీన్స్ చూశాను నేను, ఒక ఎంటర్టైన్మెంట్తో ఇలాగా సరదాగా ఏదైనా నాకు అనగానే ఓకే సార్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంకా మామూలుగా గాల్లోనే ఉన్నాను అనమాట. అంటే మనకున్న మైండ్ స్టేటస్కి చాలా బిగ్ డీల్ కుదిరింది. లైఫ్ టర్న్ అనేసి వచ్చి కథ వేస్తూనే వస్తాను ఇంకా రావటమే. అది చాలా పెద్ద కథ. నాగార్జున గారికి వేసింది అదిరిపోయే కథ అసలు. పద్మనాభ స్వామి టెంపుల్ బ్యాక్గ్రౌండ్లో వేసాం. అప్పుడు అసలు కథ అనుకుంటేనే గూస్ బంప్స్ వచ్చాయి. వేసాను, అయిపోయింది. ఈలోపు ఈ స్క్రిప్ట్ జరుగుతుంది 3 రోజుల నుంచి. అవును, మోహన్ బాబు గారు మలేషియా వెళ్ళారు, సింగపూర్ మలేషియానే వెళ్ళారు. ఆయన శనివారం వస్తున్నారు. ఆయన మలేషియా వెళ్ళారు. నాగార్జున గారు ఎప్పుడు చెప్తావు అన్నారు. అంటే నా దగ్గర కథ లేదు, ఉందని చెప్పేసా. కథ వేస్తున్నాం, అయిపోయింది. పద్మనాభ గుడి టెంపుల్ బ్యాక్ డ్రాప్, ఇది కథ అయిపోయింది, వేసాం. సోమవారం కలుస్తానండి అని చెప్పాను నాగార్జున గారికి. నేను చేసే మిస్టేక్ ఏంటంటే ఈ విషయం విష్ణుకి చెప్పా. ఓకే, ఇలా నాగార్జున గారి సినిమా వచ్చింది బాబు, మేము మన సినిమా ప్యారల్గానో లేదంటే దాని తర్వాతనే నేను పెట్టుకుంటాను, సోమవారం ఇలాగా నెరేషన్ ఉందని చెప్పా. అంటే అది మిస్టేక్ కాదు, చెప్పాను. చెప్పంగానే విష్ణు అన్నాడు, డాడీ వస్తున్నారు కదా, మన హీరింగ్ ఉంది సోమవారం. అంటే సరే సోమవారం హీరింగ్. మలేషియా నుంచి ఆయన వచ్చేసారు, సండేనో సాటర్డేనో వచ్చారు. మండే కూర్చుందని కోన గారు, గోపి, రవి అందరూ సిట్టింగ్ చెప్పారు. నాగార్జున గారికి 11 o'clock టైం చెప్పాం. మోహన్ బాబు గారు 7 o'clock సిట్టింగ్ ఎప్పుడైనా సరే. నేనేమనుకున్నాను అంటే 7 o'clock సిట్టింగ్ అంటే 8-8:30 దాకా సిట్టింగ్ ఉంటుంది, 9కి అయిపోద్ది, లేదా 9:30 అవుద్ది, 10 అవుద్ది. మోహన్ బాబు గారి ఇంటి దగ్గర నుంచి పక్కనే అన్నపూర్ణ స్టూడియోస్ కదా, హాఫ్ అన్ అవర్లో వెళ్ళినా సరే 11కి వెళ్ళిపోతానులే, హాఫ్ అన్ అవర్ ముందే ఉంటాం అనుకున్నాను. ఎందుకంటే మోహన్ బాబు గారు టైం మీన్స్ టైం. అవును. పొద్దుటే 7 గంటలకు బయలుదేరితే 7 గంటలకు అనుకున్నాం కదా, 8 గంటలకు చెప్పారు మోహన్ బాబు గారి ఇంట్లో. మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళంగానే టిఫిన్ పెట్టారు, టిఫిన్ చేసాం. 9 అయిపోయింది. నాకు టెన్షన్, వెళ్ళాలి 11 o'clock. ఈయనేమో సిట్టింగ్ ఇంకా మొదలవ్వలేదు. నేను కోన అందరం కూర్చొని ఒక కారు, మోహన్ బాబు గారు కారు వెళ్ళిపోతూ ఉంది. కారు ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో విష్ణుకి ఒక ఇల్లు ఉండేది సార్, అక్కడికి వెళ్ళాం. 10 అయిపోయింది. లోపలికి వెళ్ళాం, అందరూ స్విచ్ ఆఫ్ చేయండి అయ్యా అని పిలిచి భోజనాలు తెప్పించండి అన్నాడు ఆయన. అమ్మా భోజనాలు తెప్పించండి, అయిపోయింది భోజనాలు అనగానే ఇంకేంటిది అని నేను వెంటనే వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశా, నిర్మాత గారి అబ్బాయికి ఫోన్ చేసి, ఏమండి ఇలాగా మోహన్ బాబు గారి సిట్టింగ్ ఎక్స్టెన్షన్ అయ్యేలా ఉంది, నేను ఒక 3 o'clock రాగలను, నాగార్జున గారికి 11 అని చెప్పాను కదా, మీరు నాగార్జున గారు గోల్డ్ అండి, మీరు అనేం పట్టించుకోకండి, హ్యాపీగా ఆయన అసలు మీరు టెన్షన్ లేదు, మీరు సిట్టింగ్ అవ్వగానే రండి అన్నాడు. సిట్టింగ్ స్విచ్ ఆఫ్, సిట్టింగ్ స్టార్ట్. 2 hours అందరూ సిట్టింగ్ అయిపోయింది, అదిరిపోయింది, సూపర్ అనుకున్నాం.
భోజనాలు చేసాం 2:30 అలా బయటకు వచ్చాం. ఫోన్ చేస్తే 3:00 నాగార్జున గారు రేపు కలుద్దాం అన్నాను. అంటే ఓకే. నేను అప్పుడు కూడా అడిగా, సార్ నాగార్జున గారికి ఫోన్ చేసామన్నా సారీ చెప్పాను. అక్కలేదండి నాగార్జున గారు అసలు మీరు అసలు దీన్ని చాలా చిన్న విషయం, ఆయన అసలు పట్టించుకోరు, వదిలేయండి రేపు మార్నింగ్ వెళ్ళి కట్ చెప్పండి అన్నాడు. నేను రేపు మరుసటి రోజు మార్నింగ్ వెళ్ళా. ఆయన డమర్కం షూటింగ్లో ఉన్నారు, అన్నపూర్ణ స్టూడియో ఫ్లోర్లో ఏదో జరుగుతుంది. బయటకు వచ్చారు, వచ్చి ఆ గార్డెన్లో చైర్లు వేసారు 2 అందరికి దూరంగా. వీళ్ళందరూ క్రౌడ్ ఉన్నారు, ఆ దూరంగా అదే ఫ్లోర్ ఎదురుగ్గా చిన్న గార్డెన్ ఉంటుంది, అక్కడే 16th ఫస్ట్ షాట్ తీసింది అక్కడే నేను. అక్కడ 2 చైర్లు వేసారు, కూర్చున్నాం. ఏమయ్యా నా కోసం కథ చెప్పడానికి రోజుకి 10-15 మంది ట్రై చేస్తుంటారు. నేను నిన్ను ఫోన్ చేసి నాకు కథ చెప్పమంటే నువ్వు నాకు 11 టైం ఇచ్చి నువ్వు రాకుండా పోయావు. నేనేమనుకోవాలి? నేను 11 అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి కూర్చొని 11కి రాలేదు, 12కి రాలేదు, 1కి రాలేదు. నేను న్యూస్ పేపర్లు చూసి 2:00 దాకా 1:00 దాకా వెళ్ళిపోయాను. మీరు చెప్పారు కదా, అది పోస్ట్ అవ్వలేదు ఆయనకి. అబ్బా, ఆయనకి చెప్పలేదు ఈయన. అనగానే లేదు సార్ ఇలాగా అనగానే అక్కడి నుంచి మోహన్ బాబు గారు ఫోన్, నేను ఉండగానే మోహన్ బాబు గారు ఫోన్. ఇప్పుడు మోహన్ బాబు గారికి చెప్పాను సిట్టింగు 11 o'clock 12 o'clock నాగార్జున సిట్టింగ్ అవ్వగానే అటు రావాలి. ఆయన ఫోన్ చేశారు. ఇలా అంటే నేను నాగార్జున గారి దగ్గర వెళ్తున్నాను అంత అంటే ఓపెన్గా ఉండటం కూడా ఒకసారి తెలియాలి. అది మనం ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం చెప్పాలి, ఎక్కడ ఏమైన తర్వాత ఏం మాట్లాడాలి, అట్లాగా షెడ్యూల్ చేసుకోవడం అన్నది తెలియక ఇది ఓపెన్గానే నేను నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి నేను మీ దగ్గరకు వస్తానని చెప్పను. ఆయన ఫోన్ చేసి డైరెక్టర్ని కథ వింటున్నామట కదా అన్నట్టుగా ఆయన మామూలుగానే మాట్లాడారు. వచ్చాడు ఆయన, వచ్చి మోహన్ బాబు గారు సిట్టింగ్ ఉందా ఇప్పుడు అన్నాడు. అంటే అవును సార్ అన్న. ఎల్లు, నేను మంచోన్ని, చాలా పాజిటివ్గా మాట్లాడతాను. మోహన్ బాబు గారు సీరియస్ మ్యాన్, ఆయనతో ఇలా ఉండదు. నువ్వు వెళ్ళి ఇప్పుడు అర్జెంటుగా కథ విషయం చూడు, మనం మళ్ళీ కలుద్దాంలే, టెన్షన్ పడొద్దు అన్న. ఇంకా అప్పుడు వెళ్ళటం మళ్ళీ కలవలేదు నాగార్జున్ని. ఎంతో ట్రై చేశాను, అది ప్యాచప్ అవ్వలేదు. దట్ ఈస్ బిగ్, అంటే సెల్ఫ్ మిస్టేక్ ఉంటుంది, మన చేతులారా మనం పాడు చేసుకున్న ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అది. అలాగే బాలకృష్ణ మంచి మంచి ప్రాజెక్టులు కొన్ని కలిసి రాక, కొన్ని మనకి చేతకాక, మనకు కథ అనుకున్న కథ చెప్పడానికి వెళ్ళి ఈ కథ కన్నా మంచి కథ చేద్దాం అనేసి రవితేజకి చెప్పకుండా వచ్చాను నేను 2 times. ఈ కథ కాదు, దీనికన్నా మంచి చెప్దాం అని అక్కడికి వెళ్ళి చెప్పకుండా వచ్చాను. 2 times తర్వాత ఏమనుకుంటారు వాళ్ళు, కథ చేయలేకపోతున్నాడు లేదా చెప్పలేకపోతున్నాడు. కరెక్ట్. సో అట్లాంటప్పుడు కథ సినిమా అంత పెద్ద 25 కోట్ల 30 కోట్ల సినిమా ఆ టైంలో ఎలా ఇస్తారు? సో అలాగా జరిగాయి. నాగార్జున గారి సినిమా జరిగేది కంపల్సరీ, బాలకృష్ణ గారి సినిమా జరిగేది. అవన్నీ కూడా కొన్ని పొరపాట్లు జరిగాయి అన్నమాట. అరవింద్ గారు మీతో సినిమా తీయాలని చాలా ప్రయత్నించారు. అంటే ఆ విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు, ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, మీతో సినిమా తీయాలని పక్కాగా చూస్తున్నారు. ఆ సినిమా కూడా వర్కౌట్ అవ్వలేదు. దానికి కారణం ఏంటి? అల్లు అరవింద్ గారు వేరే పార్ట్నర్షిప్లో చేయాలను, కరెక్టేనా? అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అల్లు అరవింద్ గారు కాదు, అశ్విని దత్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఓకే, వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్. అశ్విని దత్ గారు ఫోన్ చేశారు, అమ్మ ఇలాగా ఒకసారి కలవాలి రా అని. ఓ రాధా దృశ్యం పెళ్ళి టైంలో, శ్రీకాంత్ గారు చాలా చాలా బాగా చెప్పేవాళ్ళు నా గురించి బయట. మేబీ దానివల్లే జరిగి ఉండొచ్చు. శ్రీకాంత్ గారు చిరంజీవి గారికి వాళ్ళకి షో చేశారు ప్రసాద్ ల్యాబ్లో. చూసి పాటలు ఎవరు ఏంటి అంటే అంత డైరెక్టరు బాగా ఆలోచిస్తాడు అన్నట్టుగా చెప్పారు అని తెలిసింది నాకు తర్వాత. అప్పుడు అశ్విని గారు పిలిచారు, చిరంజీవి గారికి ఏమైనా కథలు ఉన్నాయమ్మా అంటే, చిరంజీవి గారికి ఆ కథ అసలు మా ఊహల్లోనే లేదు అసలు. మనం సరే శ్రీకాంత్ గారు అంటే నెక్స్ట్ జగద్బాబు గారితో జరుగుతున్నాయి సిట్టింగ్స్. మనకు తెలిసిన విద్య కథలు చేయడమే కదా, ఉన్నా లేకపోయినా సరే ఉంది చేస్తాం సార్. ప్రభాస్తో కూడా చేయాలమ్మా, ప్రభాస్కి ఏదన్నా అంటే నాకు ముందు ప్రభాస్ ఎక్కువ కనెక్ట్ అయ్యాడు. ప్రభాస్కి చెబుదాం కథ, చిరంజీవి గారికి ఒక కథ చెబుదాం అని
చిన్నపిల్లాడితనం మరి ఏంటో తెలియదు. చిరంజీవి గారు చెప్పేసి వెంటనే ప్రభాస్కి చేసి ఇలాగా చేద్దామని వచ్చాం. ఆ తర్వాత రోజు అరవింద్ గారు పిలిచారు. సార్ అందరివాడి ప్లేస్లో సినిమా చేయాలి. ఓకే. అందరివాడు సీన్ వైట్లా నేనా అని ఒక జరుగుతోంది. జరుగుతున్న టైంలో సరే అది అయిపోయి అది సీన్ వైట్లకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక అరవింద్ గారు ఏమన్నారంటే, నువ్వు మా బ్యానర్కి ఒక సినిమా చెయ్యి, శ్రీకాంత్ గారు, ప్రభుదేవ ఇలాగా హిందీలో ఢమాలో సినిమాదేదో ఢమాలో ఏదో గోపాలరావు గారు అమ్మాయి సినిమాని హిందీలో చేశారు. దాని టైటిల్ ఏదో గుర్తు రావట్లేదు. ఆ సినిమా నేను చూశాను. ఆ సినిమాని చేయాలని నేను ట్రై చేస్తున్నా. చాలా సూపర్ కన్ఫ్యూజన్ కామెడీ, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సినిమా. అరే భలే ఉంది ఈ సినిమాని చేద్దాం తెలుగులో, ఎలా చేద్దామని శ్రీకాంత్, వేణు ఇలాగ ఏదో అనుకుంటుంటే ఈయన కరెక్ట్గా ఆ సినిమా చెప్పారు. ఈయన చెప్పగానే అరే భలే కుదిరేసిందని, సార్ నేను కూడా ఇదే అనుకుంటున్నాను చేద్దామండి అని. అంత కథ అది జరుగుతోంది. ఇంకా సడన్గా ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అయింది అన్నది నాకు ఎవరేం చెప్పట్లేదు. అది తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, కేవాసు గారు, గోపాలరావు గారు అమ్మాయి డైరెక్టర్, ఆయన చేయటం వల్ల ఆయన నేను చేస్తాను ఈ సినిమా, ఆయనే ఆ సినిమా డైరెక్టర్ చేసుకుంటానంటే, సరే వీళ్ళు చేయాలనుకుంటున్నారు కదా ఆ సినిమా. సో మళ్ళీ ఇంకొక ఇప్పుడు నాకు రావటం వల్ల ఏంటంటే ఈ కథ పోద్ది వాళ్ళకి, ఈ కథ నచ్చింది వాళ్ళకి. వేణు శ్రీకాంత్ కాంబినేషన్ బాగుంది. అవును. శ్రీకాంత్ ప్రభుదేవ ఈ కాంబినేషన్ పోద్ది అని వాళ్ళు ఆ సినిమాకి వెళ్ళిపోయారు. సో ఆ కాంబినేషన్కి వెళ్ళిపోయారు, వాసు గారి కాంబినేషన్కి. వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా చేశారు. ప్రకాష్ రాజు వాళ్ళని పెట్టి వాళ్ళు చేశారు. ఇంకా ఆ టైంలో అలా మిస్ అయిపోయింది ఆ సినిమా.